తెలంగాణ స్టేట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏసీ కమిటీ. సో లైవ్లోకి వచ్చారు వీళ్ళంతా. ఏందన్నా ఇప్పుడు కార్పొరేషన్ ఏర్పడుతుందని చెప్పి మొన్న స్టేట్మెంట్ ఇచ్చిరా? అది పేపర్లో వచ్చింది, వెలుగు పేపర్లో. మరి అఫీషియల్గా అయితే ఇంకేం రావట్లేదు. ఒక పేపర్లోనేమో ఉద్యోగాలు పోతున్నాయని వస్తుంది, ఒక పేపర్లోనేమో ఇది వస్తుంది. అసలు దీని మీద ఏంది అనేది ఒకసారి మీతో సో ఇది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ వీళ్ళంతా. సో గత కొన్ని సంవత్సరాలుగా ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ని పర్మనెంట్ చేస్తాం. వీళ్ళు ఏమంటున్నారంటే పర్మనెంట్లీ ఇవి కూడా కావు, మాకు సపరేట్గా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. బేసిక్గా ఈ అవుట్సోర్సింగ్లకి ప్రభుత్వానికి మధ్య ఒక ఏజెన్సీ ఉంటుంది. మొన్నటి వరకు ఆ ఏజెన్సీ ఉన్నది, ఇప్పుడు కూడా ఉన్నది. సో ఏజెన్సీకి గవర్నమెంట్ డబ్బులు ఇస్తే ఏజెన్సీ వాళ్ళు వీళ్ళని రిక్రూట్ చేసుకొని వీళ్ళకి డబ్బులు ఇస్తారు. వీళ్ళు ఏమడుగుతున్నారంటే మధ్యలో ఏజెన్సీ వాడు ఎందుకు, వాడికి ఎందుకు బెనిఫిట్ జరగాలి, వాడికి జరిగే బెనిఫిట్ని మాకు శాలరీల రూపంలో ఇచ్చిన ఒక 3-4 వేల జీతం పెరుగుతుంది. సో అందుకే ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా మాకు శాలరీస్ ఇవ్వండి అని అడుగుతున్నారు. వాళ్ళ జీతాలు పెంచమంటలేరు, ఇంకోటి అంటలేరు. ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయండి అంటున్నారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ అమలైంది, నడుస్తున్నది కూడా. మరి తెలంగాణలో ఎందుకైతే లేదు? కాంగ్రెస్ సరే మేనిఫెస్టోలో పెట్టకపోయినా హామీ ఇచ్చడం, వీళ్ళందరూ ఎలక్షన్ ప్రచారంలో తిరిగారు. ఎందుకంటే వాళ్ళు హామీ ఇచ్చారు. శ్రీధర్ బాబు గారిని కలిశారు, ముఖ్యమంత్రిని కలిశారు, వీళ్ళందరినీ కలిసారు. అయితే ఈ మధ్య పేపర్స్లో రకరకాల వార్తలు వస్తున్నాయి. ఏమనిగో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు స్పెషల్ కార్పొరేషన్ అని మొన్న దిశలో ఎప్పుడో ఈ వార్త వచ్చింది. ఏర్పాటుకు రాష్ట్ర సర్కార్ ప్లాన్, అన్ని శాఖల ఉద్యోగులంతా ఒకే గొడుగు కిందకి, దళారుల దోపిడీ నియంత్రణకు ప్రణాళిక అని. మరి ఇప్పుడు ఇది వీళ్ళకి ఎవరు చెప్పారో, వీళ్ళు రాసిర్రా ఏం చేసిరో తెలియదు. అన్ని పేపర్లలో వచ్చింది, వెలుగు పేపర్లో వచ్చింది. వీళ్ళది కొంచెం కాంగ్రెస్ వాళ్ళ ఇల్లు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు స్పెషల్ కార్పొరేషన్ అని ఏ రోజు ఇది? మొన్న ఒక 1 వీక్ బ్యాక్, వారం రోజుల కింద వచ్చింది స్పెషల్ కార్పొరేషన్. సో మరి ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఏమన్నారు మరి? అదే మీరు మళ్ళీ కలిసారా? మొన్న కూడా కలిసినాం, కన్సర్న్ మినిస్టర్ కలిసినాం. మొన్న ఎవరైనా పిసిసి అధ్యక్షుని కలిసినాము, శ్రీధర్ బాబు గారిని కలిసినాము. వీళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, మేము చేస్తాము. ఇదే 1.5 years నుంచి అయితే అయితే స్టేట్మెంట్ ఎట్లా వచ్చింది? స్టేట్మెంట్ అయితే వాళ్ళు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కనుక్కొని రాసినాం అని చెప్పి వాళ్ళు పేపర్ వాళ్ళు అంటూ ఉన్నారు. మేము కూడా మొన్న ఐఎస్ శివశంకర్ గారి కమిటీ నేతృత్వంలో ప్రభుత్వం ఒక కమిటీ వేసింది మనకి ముగ్గురుతోని. వీళ్ళు ఏం చేయాలి, అసలు ఈ వ్యవస్థ మీద ఏం చేయాలి అనేది, ఎంతమంది ఉద్యోగస్తులు ఉన్నారు, వీళ్ళు మన త్రూ ఆర్థిక శాఖ ద్వారా ఎక్కినారా లేకపోతే బయట ద్వారా ఎక్కినారా అని చెప్పి ఒక కమిటీ వేసారు. మేము మొన్న కమిటీ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. మేము ఈ కార్పొరేషన్ ఎందుకు ఏర్పడాలంటే ఇందా మీరు అన్నట్టుగా ముందుగా అయితే మీ టీం మన యాజమాన్యానికి, రగన్న గారికి, రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు ఇక్కడ మన గతంలో కూడా ఇదే వేదిక ద్వారా 2,000 కోట్ల రూపాయల దోపిడీ జరుగుతుందని చెప్పి ఇదే వేదిక ద్వారా మన ప్రభుత్వాన్ని తెలియజేసినాం. ఇదే దోపిడీ వ్యవస్థ మీద కూడా ప్రభుత్వం గత 6 నెలల నుంచి కూడా వ్యవస్థ మీద కఠినమని చేసింది. ఈ మొన్న వెలుగు పేపర్లో పట్టడం కూడా కొంత మాకు ఆశాజనకంగా అనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఈ కార్పొరేషన్ ఏర్పడటం వల్ల మేము అన్నట్టుగా రెగ్యులర్ అడగటం లేదు ప్రజెంట్. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కోర్టుకి ఇవన్నీ తిరిగే పరిస్థితి లేదు కాబట్టి ఈ ఏజెన్సీ విధానం అనేది రద్దు చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. కార్పొరేషన్ ద్వారా ఇలా 1వ తారీఖే జీతాలు తీసుకోవాలి. మేము కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది, 1వ తారీఖే జీతాలు తీసుకుంటూ ఇలా మాకు 2 నెలలు 3 నెలలు పెండింగ్ పడతా ఉన్నాయి. కారణం ఏంటంటే ఏజెన్సీలు సరైన సమయంలో గవర్నమెంట్కు జీతాలు ఇవ్వకపోవటం వల్ల. ఏజెన్సీలు కూడా అంత పాత వాళ్ళే కదా, ఇంకా పాత వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళని పోయిన నుంచి కొంతమంది వాళ్ళకి అనుకున్న వాళ్ళని చేస్తూ ఉన్నారు. ఈ వ్యవస్థను అయితే పూర్తి రద్దు చేయాల్సిన పరిస్థితి ఉందన్న. ఇది వెట్టి చాకిరి వ్యవస్థ. ఇది ఇవాళ ఒక్కొక్క వ్యక్తి మీద మనం అనుకున్నట్టు 8 నుంచి 10,000 రూపాయలు ఆర్థిక దోపిడీ జరుగుతుంది మన మీద. 8 to 10,000 ఈజీగా. ఎందుకంటే ఈఎస్ఐలు కట్టరు, ఈపీఎఫ్ కట్టరు, జిఎస్టీ అసలు ఎక్కలేని విధంగా మన పేరు మీద జిఎస్టీ కడతా ఉన్నారు. ఇది అన్ని మీడియా వేదికల ద్వారా మనం కూడా ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరిగింది. మరి ఇది ప్రభుత్వంలో ఇప్పుడు ఈ ఐఎస్ శివశంకర్ కమిటీకి మన ఛానల్ ద్వారా మేము మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాం గవర్నమెంట్ కూడా. ఈ 730 మంది ఉన్నటువంటి ఏజెన్సీల వైపు మాత్రం ఉండమాకండి. ఇది ఇమ్మీడియట్గా ఈ వ్యవస్థను రద్దు చేస్తే 2 లక్షల మంది పైచులుకున్నటువంటి మేమందరం కూడా ఖచ్చితంగా ప్రజాప్రభుత్వానికి రుణపడి ఉంటాం. మేము ఎన్ని ఏజెన్సీలు ఉన్నాయి? మొత్తం 700 పైచులకు 730 చిల్లర ఉన్నాయి. 730 ఏజెన్సీలు పైచులకు ఉన్నాయి. మొత్తం మీరు ఎంప్లాయీస్ ఎంతమంది? 2 లక్షల మంది పైచులకు ఉన్నాం మనం ఉద్యోగస్తులు. ఆల్ డిపార్ట్మెంట్స్ ఇంకేబోనే ఉంటాం. ఇందులో ఇంకా ఏంటంటే కొంతమంది డైలీ వేజెస్ అని చెప్పి ఇంకా రకరకాల ఉన్నాయి. 9,000 10,000 మంది కూడా పనిచేస్తా ఉన్నారు. జియో నెంబర్ 60 కింద కాకుండానే ఇంకా పైన పనిచేస్తా ఉన్నారు. వీళ్ళందరూ ఒక గొడుగు. ఇప్పుడు కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పర్ఫెక్ట్ లెక్క లేదన్న అసలు. ఎందుకంటే ఇష్టమైనట్టు ఎక్కడం జరిగింది. ఈ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ₹1,00,000 కావచ్చు. ఇది ఏంటంటే నిరుద్యోగులను కూడా మనం మోసం చేస్తా ఉన్నారు ఏజెన్సీలని. ఈ ఉద్యోగం రెగ్యులర్ అవుతుందని చెప్పి వాళ్ళకి చెప్పటం, నమ్మబలకటం,
మళ్ళీ వాళ్ళకి 2 లక్షలు 3 లక్షల రూపాయలు తీసుకోవటం, వీళ్ళని ఎక్కియటం, వీళ్ళని 6 నెలలు 1 ఇయర్ కాగానే తీసేస్తా ఉన్నారు. మొన్న కూడా మళ్ళీ చెప్తా ఉన్నా, మొన్న కూడా ఈ ఇందిరమ్మ కమిటీ ద్వారా 330 మందిని మళ్ళీ అవుట్సోర్సింగ్ ద్వారా ఎక్కేయడానికి ప్రయత్నం చేస్తారు, మ్యాన్ పవర్ ఏజెన్సీస్ ద్వారా. వీళ్ళు బయట ఏందంటా ఉంటే మీరు ఇస్తా ఉంటుంటే ఇదేదో రెగ్యులర్ ఉద్యోగస్తులు అని చెప్పి నిరుద్యోగులు మోసపోయి కూడా 2 లక్షలు 3 లక్షలకు అమ్ముతా ఉన్నారు. ఈ వ్యవస్థను రద్దు చేస్తే మా అందరి జీవితాలలో 100% మాకు బాగుపడతాయి. ఇవాళ ఉద్యోగ భద్రత లేని, ఇప్పుడు మనం మొన్న గతంలో పేపర్లో కూడా చూస్తుంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో, ఎస్టీఓ డిపార్ట్మెంట్లలో వీటిల్లో తీసేస్తామని చెప్పాను. నిన్న మహబూబ్ నగర్ జిల్లాలో నారాయణఖేడ్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ హార్ట్ స్ట్రోక్ తో చనిపోయి నిన్న మధ్యాహ్నం. మా ఉద్యోగం పోతుంది, వాళ్ళ ఆఫీసర్లు రేపు 1వ తారీఖు రావద్దని చెప్పారు. ఇప్పుడు వీళ్ళు ఎన్సీసీ డిపార్ట్మెంట్ వీళ్ళు రేపు ఫస్ట్ నుంచి రావద్దని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఎందుకట్లా? చాలా డిపార్ట్మెంట్ లో ఫస్ట్ నుంచి రావద్దని రెన్యువల్స్ రాలేదు. రెన్యువల్ ఏ ఇయర్ కా ఇయర్ రెన్యువల్ చేయాలి మళ్ళీ. ఇది ఎవ్రీ ఇయర్ ఏజెన్సీ వాడికి నచ్చకపోతే మళ్ళీ తీసేస్తారు. ఇది రెన్యువల్స్ రాకపోతే మాకు జీతాలు రావు. ఈ ఏజెన్సీ అయినా 20వ తారీఖు వరకు గవర్నమెంట్ కు ఇవ్వకపోతే మాకు జీతం రాదు. ఎట్టు పోయినా అంతిమంగా నష్టపోయేది మేము ఉద్యోగస్తులమే. ఓకే. ఈ ఆంధ్రప్రదేశ్ లో 129, 139 ప్రకారం జియో ప్రకారం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అక్కడ ఏర్పాటు చేశారు వాళ్ళు 4 years బ్యాక్ 2000 జగన్ సర్కార్లోనే 19లో ఏర్పాటు చేశారు. దాని అమలుకి 20లో అమలుకి తీసుకొచ్చారు. అక్కడ ఏంటంటే 20 రోజులకే మనం అటెండెన్స్ ఆన్లైన్ లో పంపుతాం. ఒక కార్పొరేషన్ ఎండీ పెట్టారు. ఆన్లైన్ లో మనం అటెండెన్స్ పంపితే 1వ తారీఖు సాయంత్రమే జీతం పడుతుంది. ఇలా మళ్ళీ వాళ్ళకి ఉద్యోగ భద్రత ఈ రోజు వరకు ఒక ఉద్యోగం కూడా తీసేయలేదు అక్కడ. ఎందుకంటే మొత్తం ఈ కార్పొరేషన్ ఏర్పాటు వల్ల ఏంటంటే ఈ అధికారుల ఒత్తిడి తగ్గిద్ది. ముందు మాకు ఈ మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేయడం కానీ తీసేస్తా అని చెప్పడం కానీ ఏజెన్సీ నుంచి కానీ అధికారి చేతి నుంచి పోతుంది, ఎండి చేతులకు వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక్కడ ఉద్యోగం లేకపోయినప్పుడు ఇంకో డిపార్ట్మెంట్కి పోయే అవకాశం ఉంది మాకు. మీకు ఉద్యోగ విరమణ ఏజ్ కూడా అందులో ఉంటుందా? ఉంటుంది. 61 సంవత్సరాలు రెగ్యులర్ ఉద్యోగస్తులు లాగానే ఉంటుంది దీనికి. ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళనే మళ్ళీ చాలా డిపార్ట్మెంట్ లో కొనసాగిస్తూనే ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం. అందుకే ఈ వ్యవస్థని మరొకసారి మా అన్న ద్వారా మరొకసారి ప్రజాప్రభుత్వానికి ఇది పేపర్కి అంకితం కాకుండా తొందరలోనే ఈ ఏజెన్సీ విధానం రద్దు చేసి ఒక గెజెట్ రిలీజ్ చేయాలని చెప్పి మేము ఒకసారి మన మీడియా వేదిక ద్వారా మరొకసారి మంత్రిని ఎవరిని కలవలేదా? రీసెంట్ గా కలిసినామన్నా, ప్రభాకర్ని కలిసిన. ఈ వార్త నిజమేనా? ఈ వార్త నిజమనే దాని మీద వాళ్ళు చెప్పట్లేదు, మేము చర్చిస్తా ఉన్నాం దీని మీద అని అంటా ఉన్నారు. గుడ్ న్యూస్ వస్తుంది అని అంటారు కానీ అది మనం 1 year నుంచి మనమైతే ఈ వెలుగు పేపర్లో పట్టడం అనేది కొంత ఆశాజనకం ఉంది. కానీ ఇప్పుడు ఏజెన్సీలు అయిపోయింది టైం మనకి మార్చితోని. ఈ 1-2 months లో ఏం చేస్తారనే దాని మీద మేము ఇప్పుడు ఆధారపడింది. రెన్యువల్ అయిందా? ఇంకెవరికి ఇవ్వలేదు, ప్రజలు అయితే రెన్యువల్స్ ఇవ్వలేదు. ఓకే. మరి ఇప్పుడు ఈ శివశంకర్ కమిటీ అనేది ప్రభుత్వానికి ఇచ్చే రిపోర్టు. ఏజెన్సీలు అన్ని ఎవరివి? లీడర్లేనా? మొత్తం పొలిటికల్ లీడర్, పూర్తిగా లీడర్సే ఉంటాయి. ఇక అనుసంధ పార్టీ ఎమ్మెల్యే కావచ్చు, ఏ పార్టీ ఉంటే వాళ్ళకి సంబంధించిన లీడర్లే ఉంటాయి పూర్తి స్థాయిలో వేరే వాళ్ళకి. సో ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ కూడా భారీ ఎత్తున ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం మీద విపరీతమైన తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. మంత్రులు ఉండొచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు ఉండొచ్చు, ఇంకెవరు ఉండొచ్చు, పెద్ద పెద్ద కార్పొరేట్లు ఉండొచ్చు. కానీ ప్రభుత్వం ఆ రకంగా ఒత్తిడికి తలొగ్గి కనుక మళ్ళీ రెన్యువల్ చేస్తే నష్టం మీకే జరుగుతుంది. ఇప్పుడు రేపు పొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. వీళ్ళంతా గ్రౌండ్లో ఉండి దాదాపు 2 లక్షల మంది అంటే మీరు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే 2 లక్షల మంది మీ పక్షాన నిలబడే అవకాశం ఉంది. సరే, అన్ని పార్టీలు గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీరు నిర్ణయాలు మీ రాజకీయం కోసం తీసుకోవచ్చు, తప్పులేదు. అది రాజకీయంగా వాడుకున్నా ఇబ్బంది లేదు. కానీ ఈ 2 లక్షల మందికి ఒక కార్పొరేషన్ వాళ్ళేం పర్మనెంట్ అడుగుతలేరు. ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాకు 1వ తారీఖు జీతాలు ఇవ్వండి, మా బెనిఫిట్స్ మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. సింపుల్. ఒక ఉద్యోగం అది ఇవ్వడం పెద్ద సమస్య కూడా కాదు. పక్క రాష్ట్రంలో తెలంగాణ తెచ్చుకున్న తర్వాత తెలంగాణలో ఇంప్లిమెంట్ కావాల్సిన ఇష్యూ, తెలంగాణ వద్దు సమైక్యాంధ్రం ఉండాలన్న రాష్ట్రంలో రాష్ట్రం డివైడ్ అయిన తర్వాత వాళ్ళు చేసుకున్నారు, కానీ తెలంగాణ చేయలే. ఎంత ఘోరం చూడండి. అంటే ఈ లీడర్ ఎట్లా ఏ ఆలోచనతో ఉన్నారు, ఎవరి కోసం ఉన్నారు, ఎవరి కోసం ఈ ప్రభుత్వం ఉంది అని చెప్పడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం కావాలా? ఆలోచించండి ఇప్పటికైనా. 2 లక్షల మందిలో అంత పాపం మన తెలంగాణ బిడ్డలే ఉన్నారు. తెలంగాణ. సో వాళ్ళకి ఇప్పుడు విషయం ఏంటంటే వాళ్ళకి ఇంకా మీరు కార్పొరేషన్ పెట్టడం వల్ల ఇంకో 3-4 వేల జీతం పెరుగుతుంది అంటున్నారు వాళ్ళు. మీరు పెంచాల్సిన అక్కర కూడా లేదు. ప్రభుత్వం పైన ఎలాంటి భారం కూడా పడదు. ఆ జిఎస్టీ ఏదైతే 18% ఉందో మనకు, అది మనకు ఇవ్వమని అడుగుతా ఉన్నాం మనం ప్రభుత్వాన్ని. ఇప్పుడు ఇక్కడ జిఎస్టీ వచ్చేసి ఒక్కొక్క పర్సన్ మీద పే చేస్తా ఉన్నాం 5,000 రూపాయలు. ఇక్కడ 18% జిఎస్టీ ఉంది. ఈ జిఎస్టీ ఎందుకు ఉంటుంది ఇందులో? ఉదే ఏజెన్సీ సర్వీసెస్ కింద ఉన్నాం కాబట్టి మీకు ఇది ఉంటుంది కదా, మన 10% ఇది దీన్ని ఏమంటారు, అవి ఉంటాయి. అది ఉంటుంది. అయితే జిఎస్టీ ఎందుకు ఉందంటే ఏజెన్సీ ద్వారా రిక్రూట్మెంట్ అయినాం కాబట్టి అది సర్వీస్ ఓరియంటెడ్ కింద కాబట్టి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్ కింద మమ్మల్ని జిఎస్టీ కడతారు. మాకు దాదాపు
ఎంత జీతం? ఈ మొదటి కేటగిరీ 15,000 రూపాయలు ఉన్న 15,600 జీతం ఉన్న ఆయనకి దాదాపు 3,377 రూపాయల జిఎస్టీ కడుతున్నారు. 19,800 ఉన్న ఆయనకు 4,000 కడుతున్నారు. 22,000 5,000 కడుతున్నారు. మనం ఏమన్నట్టు ఈ వ్యవస్థ తీసేస్తే నాన్ ప్రాఫిటల్ ఆర్గనైజేషన్ కింద మనం కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఈ జిఎస్టీ కట్టాల్సిన అవసరం లేదు. ఇదే మాకు ఇవన్నీ అడుగుతున్నాం మనం. ఎక్కువ కూడా ఈజీగా వాళ్ళకి దాదాపు ఒక 3,000 బేసిక్ శాలరీ ఉన్న వాళ్ళు కూడా 3,000 జీతం పెరుగుతుంది ఈజీగా పెరుగుతుంది. ఇప్పుడు ఈ ఏదైతే ఏజెన్సీ కమిషన్ ఉందో ఇందులో 1% మనము కార్పొరేషన్ కట్ చేసుకొని మిగిలింది ఇక్కడ ఇచ్చిన మాకు మళ్ళీ ఒక 500 పెరుగుతుంది. ఈ 1% ఏజెన్సీ మన కార్పొరేషన్ ఫండ్ కింద కట్ చేసి ఏ ఉద్యోగి చనిపోయినా కూడా ఈ కట్ అయినటువంటి ఫండ్ 2 లక్షలు ఇంటూ మనం 100 రూపాయలు వేసుకున్నా 2 కోట్లు ఉన్నాయి. ఈ 2 కోట్లలో ఒక ఉద్యోగస్తుడు చనిపోతే ఒక 5 లక్షల రూపాయలు ఇద్దాం. ఇక్కడ కూడా భారం లేదు మనకు ప్రభుత్వం మీద. మీరు ఏదైతే రిలీజ్ చేస్తా ఉన్నారో 22,000 రూపాయలు రిలీజ్ చేయండి. ఇన్ని రకాల బెనిఫిట్లు మేము అందుతున్నాయి. ఇప్పుడు 3 కేటగిరీస్ ఉన్నాయా? ఇప్పుడు ప్రజెంట్ 3 టోటల్ శాలరీ 22,136 ఒక గ్రేడ్, 27,670 ఒకరికి, 32,281 రూపాయలు. ఇదే మాక్సిమం శాలరీ. సో ఈ 3 జీతాలు వాళ్ళకి మీరు ఏదైతే గవర్నమెంట్ రిలీజ్ చేస్తుందో యాజ్ గా కార్పొరేషన్ ద్వారా రిలీజ్ చేసే ప్రయత్నం చేయండి. అంతే. మూడో వాడు బతకడానికి అవకాశం లేదు, అంటే వాడికి ఏమి వాడు ఇది చేయడానికి అవకాశం లేదు. ఈ జిఎస్టీ వచ్చేటువంటి డబ్బులు వీళ్ళ అకౌంట్ లోకే పోతాయి. ఇప్పుడు ఇది జిఎస్టీ ద్వారా గవర్నమెంట్ కి ఆదాయం వస్తుందని మీరు అనుకోవచ్చేమో, కానీ కట్టట్లేదు. ఈ ఈఎస్ఐ ఈపీఎల్ 5,000 రూపాయలు, ఈ 2,000 ప్లస్ 500, ఈ 20,000 కూడా కట్టరు. ఈ 20,000 ఇక్కడ ఒక 20,000, 5,000 కూడా కట్టరు. ఈ 5,000 కట్టారు కాదు. ఇప్పుడు ఈ జీతం మీకు వస్తే మీరు రకరకాల డబ్బులు ఇక్కడే కదా ఖర్చు పెట్టేది, దాని ద్వారా కూడా గవర్నమెంట్ రొటేషనే కదా. వీళ్ళు ఇటు ఈపీఎఫ్ కట్టరు, జిఎస్టీ కట్టరు, అంటే 7-8,000 రూపాయలు వాడుతున్నారు. ఇప్పుడు కార్పొరేషన్ వస్తుందంటే 1వ తారీఖు మాకు ఈఎస్ఐ ఈపీఎఫ్ మా అకౌంట్ ఉంటుంది అన్న. ఇప్పుడు ఈపీఎఫ్ కూడా మేము సమయానికి ఏదైనా డబ్బులు డ్రా చేద్దాం అంటే ఈపీఎఫ్ లో డబ్బులు లేవు మాకు. ఓకే. ఈ ఇర్రెగ్యులర్ ఉండటం వల్ల ఈపీఎఫ్ లో డబ్బులు ఉండవు. ఈఎస్ఐ కార్డు పోదాం అంటే రెగ్యులర్ ఉండదు కాబట్టి కార్డు బ్లాక్ అవుతుంది. కార్డు బ్లాక్ అయితే మేము చూపించుకోలేని పరిస్థితి, మళ్ళీ బయటికి పోవాలి. అందుకని ఇవి కూడా కార్పొరేషన్ వస్తే మనకు రెగ్యులర్గా ఉంటాయి. ఇవి ఈఎస్ఐ ఉంటుంది, ఈపీఎఫ్ రెగ్యులర్గా ఉంటుంది. మాకు ఈ భద్రత కూడా ఈ తీసేసే విధానం అనేది ఉండదు అక్కడ. ఇన్ని రకాల బెనిఫిట్లు ప్రభుత్వం మీద భారం లేకుండా జరిగింది అనేది మనం మరొకసారి తెలియజేస్తాం. సో గవర్నమెంట్ ఇమీడియట్ గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకోవాలి. పాపం మీరు ఎలక్షన్స్లో ఇచ్చిన హామీ వాళ్ళందరినీ, మీ ఎలక్షన్ ప్రచారం కోసం వాళ్ళందరినీ వాడుకున్నారు, డౌటే లేదు. అందులో పనిచేస్తున్నారు, వాళ్ళు గవర్నమెంట్ కోసం పనిచేస్తున్నారు, ప్రజల కోసం పనిచేస్తున్నారు. ఈ 2 లక్షల మంది ఉద్యోగులని మీరు కనుక మీరు అన్ని ఉద్యోగాలు ఇచ్చిన దాంట్లో ఎల్బీ స్టేడియంలో పెట్టి మీటింగ్ పెట్టి నియామక పత్రాలు ఇస్తున్నారు. పెట్టండి. 2 లక్షల మందితోని స్టేడియం నింపేసి ఎంత గొప్పగా ఉంటుంది. వాళ్ళే డబ్బులు వేసుకొని పెడతారు సమావేశం అవసరం అయితే, పాలాభిషేకం చేస్తారు. మీకు అవసరం అయితే మంచి స్వచ్ఛమైన ఆర్గానిక్ పాలు తెచ్చి పాలాభిషేకం చేస్తారు. చెయ్యండి. ₹1 ఆర్థికంగా భారం, ఇబ్బంది లేదు కదా. సో ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఈ చుట్టూ ఉన్న ముఖ్యమంత్రి చుట్టూ ఉన్న బ్యాచ్ ఇట్లాంటి సలహాలు ఇవ్వండి. ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునేలాగా ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే ఆ ముఖ్యమంత్రి బ్యాచ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సెండ్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.